అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 6వ తారీఖు నాడు సాయంత్రం రేపు తలపెట్టిన తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విన్నపం చేస్తూ ఉన్నాం. మరి ఆ జనజాతర సభకు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మరి ప్రియాంక గాంధీ గారు కూడా రావడానికి అవకాశం ఉంది. సో గొప్ప మీటింగ్, తుక్కుగూడ మీటింగ్. మరి అంతకుముందు అదే ప్రాంతం నుంచి మీటింగ్ పెట్టి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అక్కడి నుంచే మొదలుపెట్టినాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు కూడా అత్యధిక స్థానాలు గెలవడానికి మళ్ళా తుక్కుగూడ నుంచే నాంది మలుపుతూ ఈ జనజాతర సభను ఏర్పాటు చేయడం. మరి ఆ సభకు రేపు సాయంత్రం 6వ తారీఖు నాడు అశేషంగా అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోవాలి. సరే, ఒకటి జనజాతర సభను ప్రతి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా బూత్ కమిటీలు అందరూ కూడా, ఎందుకంటే అది ఇబ్రాహీంపేట కింద వస్తుంది కాబట్టి ఇబ్రాహీంపేట కేంద్రీకృతమై అక్కడి నుంచి ఎక్కువ మంది తరలించుకుంటుంది. ఇక్కడ మిగతా ప్రాంతాల నుంచి ఆ బూత్ కమిటీల వారీగా బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు. మిగతా వాళ్ళు కూడా అత్యధిక స్థాయిలో కార్యకర్తలు మరి కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కూడా ఇక్కడికి వెళ్ళి, ముఖ్యంగా బూత్ కమిటీలు అందరూ కూడా, ఎందుకంటే అది ఇబ్రాహీంపేట కింద వస్తుంది కాబట్టి ఇబ్రాహీంపేట కేంద్రీకృతమై అక్కడి నుంచి ఎక్కువ మంది తరలింపు ఉంటుంది. ఇక్కడ మిగతా ప్రాంతాల నుంచి ఆ బూత్ కమిటీల వారీగా బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు. మిగతా వాళ్ళు కూడా అత్యధిక స్థాయిలో కార్యకర్తలు మరి కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఓకే, సరే, మరి అదొక అంశం అయితే, ఇంకొకటి, సరే, మన పార్లమెంటుకు సంబంధించి భువనగిరి పార్లమెంటు అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలిచారు. సరే, మధ్యలో బొన్నరసయ్య గౌడ్ గారు గెలిచి ఉండొచ్చు. ఆ తర్వాత వెంకరెడ్డి గారు కూడా, వారిని కూడా గెలిపించుకొని భువనగిరి ప్రజలు, ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం నుంచే అత్యధిక మెజార్టీ ఇచ్చినాం. ఇది భువనగిరి విజయంగా కూడా భావించినాం. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు, భువనగిరి నియోజకవర్గ ప్రజల, అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల గెలుపుగా కూడా భావించినాం. ఎందుకంటే ఎక్కువ అత్యధిక మెజార్టీ ఇక్కడికి వెళ్ళి ఇచ్చినాం వెంకరెడ్డి గారికి. సరే, వారు ఈరోజు మరి వారిని గెలిపేయడం, మళ్ళా ఈరోజు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఈరోజు ఒక యూత్ కాంగ్రెస్ లో కష్టపడి ఏళ్లుగా పనిచేసిన వ్యక్తిని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయం చేసుకొని, ఎంపీ అభ్యర్థిగా నిర్ణయం చేసుకొని వారిని మన ముందుకు తీసుకొచ్చిండ్రు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్లకు ఎప్పుడు కూడా ప్రతిఫలం దక్కుతుందనే విధంగా మరి కష్టపడ్డ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు పార్లమెంట్ సీట్ దక్కడం, మరి అది కష్టపడి పనిచేసిన వాళ్లకు, అంతకుముందు పోతంశెట్టి కూడా వెంకటేశ్వర్లు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు కూడా ఇచ్చింది, ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయినారు. ఓకే, సో మరి అట్లనే ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్ టికెట్ ఇవ్వడం సంతోషం. సో మరి పోయిన ఎలక్షన్ లో ఏ విధంగా కష్టపడ్డామో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఆ రోజన్నా మనం అపోజిషన్ లో ఉన్నాం. మరి మనకు అన్ని, ఈరోజు అధికారంలోకి వచ్చినాం. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒక స్వేచ్ఛా వాతావరణంలో ఉన్నారు, ఒక సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని చూస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఒక అరాచక పాలన, మరి ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనే పరిస్థితుల్లో 10 ఏళ్ల పాలన చూసి ఈరోజు గడిచిన 4 నెలల నుంచి మంచి వాతావరణం చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు, కష్టపడే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంకా అత్యధిక మెజార్టీ తోటి మరి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందామని కూడా చెప్తూ, భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, ప్రతి వార్డుల, భువనగిరి టౌన్ ప్రతి వార్డు కానీ, పోచంపల్లి మున్సిపాలిటీ ప్రతి వార్డు కానీ, గ్రామాల్లో ఉన్న ప్రతి మండలానికి సంబంధించిన గ్రామాలలో ప్రతి గ్రామ శాఖకు
ఆ గ్రామ కమిటీలకు కానీ అక్కడ ఉన్న సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా విన్నపం చేస్తున్నాం. సో మంచి మెజారిటీ తోటి మనం గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ భువనగిరి నుంచి ఎంపీ గెలవాలి, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటేనే అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారు. ఎందుకంటే మన చిరకాల ఆశ యువ నాయకుడు అతిపెద్ద పాదయాత్ర చేసి ఒక శతాబ్ది కాలంలో అంత పెద్ద పాదయాత్ర ఎవరు చేయలేదు. అట్లాంటి నాయకుడు ఈరోజు మళ్ళా నిన్న మొన్న ఈస్ట్ టు వెస్ట్ కూడా మళ్ళొక పాదయాత్ర చేసినటువంటి నాయకుడు ఈరోజు మరి అట్లాంటి నాయకుడిని ఈరోజు ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి భువనగిరి నుంచి ఖచ్చితంగా మళ్ళీ గెలవాలి. అసెంబ్లీలు అన్ని కూడా గెలిపించుకున్నాం. మరి ఎక్కువ అత్యధిక స్థానం ముఖ్యంగా సౌత్ తెలంగాణలో మొత్తం గెలుచుకున్నాం, నల్గొండ మొత్తం గెలుచుకున్నాం. ఒక సీటు కొంత పొరపాట్లు పోయింది. కాబట్టి ఓట్ బ్యాంక్ మనదే ఉంది. ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపీగా మనం అందరం చూడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.